కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఝలక్ ఇవ్వబోతున్నారా? ఈ కార్ రేసును సమర్థించడం దేనికి సంకేతం? డీసీపీపై దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో అసలు మతలబ్ ఏంటి? బీఆర్ఎస్ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్కు అధికార పార్టీపై ఎందుకు అంత అసహనం ఏర్పడింది? జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో కాంగ్రెస్కు దానం నాగేందర్ గట్టి దెబ్బను కొట్టబోతున్నారా? సీఎం రేవంత్ రెడ్డితో దానంకు అసలు ఎక్కడ చెడింది? సీఎం దానం మధ్యలో అసలు ఎవరున్నారు? బీఆర్ఎస్లోనే దానం కొనసాగనున్నారా? లెటస్ వాచ్ ది స్టోరీ. దానం నాగేందర్ ఒకప్పుడు సిటీ కాంగ్రెస్ ఒకే ఒక్కడుగా పేరు తెచ్చుకున్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వైఎస్కు బాగా దగ్గరయ్యారు. వైఎస్ మరణించిన కాంగ్రెస్లోనే కొనసాగారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్లోనే కొనసాగారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. మరలా 2023లో కూడా ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. హైదరాబాద్ సిటీలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు దానం నాగేందర్. 2004లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీ నుంచి పోటీ చేసి ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత వైఎస్ సీఎం అవడంతో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. అయినా కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్గా తన హవాని నడిపించారు. మరలా 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలిచి వైఎస్ మంత్రివర్గంలో చోటు సంపాదించారు దానం నాగేందర్. 2023లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించి కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. తాజాగా దానం నాగేందర్ ఒక యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో అధికార పార్టీపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. దీంతో దానం నాగేందర్ స్వరం ఒక్కసారిగా ఎందుకు మారిందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలీస్ అధికారిపై దానం వ్యాఖ్యలు చేయడంపై ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఐపీఎస్ ఆఫీసర్లను తన జుట్టుతో పోల్చడంతో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ సమావేశమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఫార్ములా ఈ రేస్ విషయంలో అధికార పార్టీ వెర్షన్కు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్కు ఝలక్కివ్వనున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఫార్ములా ఈ రేస్ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని, అప్పట్లోనే ఫార్ములా 1 తీసుకురావాలని చంద్రబాబు గచ్చిబౌలిలో భూసేకరణ చేశారని, కానీ కొన్ని కారణాల వల్ల రాలేదని వెల్లడించారు. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్కు రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అనేది మాత్రం నిజమని దానం నాగేందర్ అన్నారు. దీనిలో అవినీతి జరిగిందా లేదా అనే విషయం ఈడీ, ఏసీబీ కోర్టులు చూసుకుంటాయని అన్నారు. ఒకవైపు ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచి కేటీఆర్ను సైతం విచారిస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో దానం నాగేందర్ ఇలా వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో కాంగ్రెస్కు గట్టి దెబ్బ కొట్టనున్నారా అనే సందేహం కూడా కలుగుతోంది. ఇంకోవైపు దానం నాగేందర్పై బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఒకవేళ అనర్హత వేటు పడితే మళ్లీ ఖైరతాబాద్లో గెలిచే పరిస్థితి లేకపోవడం వల్లే ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే మళ్లీ బీఆర్ఎస్కు దగ్గర కావాలనే ఉద్దేశంతోనే ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరోవైపు ఏడాది గడుస్తున్నా గ్రేటర్ హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కాంగ్రెస్ గెలిచింది కూడా ఒకే ఒక్క స్థానం. దీంతో దానం నాగేందర్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే సమయంలో మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే డీసీపీ తన మాట వినడం లేదని తనపైనే కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద దానం నిర్ణయం ఎలా ఉన్నా
కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్న అత్యంత కీలక సమయంలో ఫార్ములా ఈ రేసులో అవినీతి లేదనే విధంగా మాట్లాడడం, హైదరాబాద్ బ్రాండ్ను పెంచేలా కేటీఆర్ వ్యవహరించారని వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని పూర్తిగా ఆత్మరక్షణలో పడేసిందనే అభిప్రాయం కలుగుతోంది. ఇంకోవైపు మాజీ మంత్రి పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి గట్టి మద్దతుగా నిలబడుతోంది. విజయారెడ్డి సీఎంకు దగ్గరవడంతో నియోజకవర్గంలో తనకు ఇబ్బందులు తప్పవని భావించి విజయారెడ్డికి చెక్ చెప్పడానికే ఇలా ఒక యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారనే టాక్ కూడా నడుస్తోంది. అందుకే వ్యూహాత్మకంగా ఫేస్ టు ఫేస్ చర్చ పెట్టించినట్లు తెలుస్తోంది. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అయితే ముందే సీఎం వద్దకు సమాచారం వెళుతుందని అనుమానించిన దానం డిజిటల్ మీడియాను ఎంచుకున్నట్లు సమాచారం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యలు ఎటువైపు దారి తీస్తాయో మరి.